హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ. లాస్ట్ టైం చికెన్ బిర్యానీ పెట్టినప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేసి చూడడానికి చాలా బాగుంది, కానీ ట్రై చేయాలంటే సరిగా వస్తుందో లేదో భయమేస్తుంది అందండి. మీరు చేస్తున్నప్పుడు వీడియోకి 1-2 సార్లు చూస్తూ చేస్తే కరెక్ట్గా వచ్చి తీరుతుంది. మరి ఆలస్యం ఎందుకు, ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా 400 గ్రాముల పన్నీర్ని తీసుకుని మీడియం సైజు క్యూబుల్లా కట్ చేసుకోవాలి. పన్నీర్ని కట్ చేసే ముందు చాకుని ఒక 10 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పన్నీర్ పొడి పొడిగా కాకుండా క్యూబ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత దీనిలో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల పుదీనా తరుగు, 2 టీ స్పూన్ల కొత్తిమీర తరుగు, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ షాజీరా, 3 యాలకులు, 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 కప్పు పెరుగు కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాననివ్వాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో 1.5 లీటర్ల నీటిని పోసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పుదీనా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి చీలికలు, 4 మరాఠీ మొగ్గలు, 5 యాలకులు, 7 లవంగాలు, 2 అనాస పువ్వులు, కొద్దిగా జాపత్రి, 1.5 టీ స్పూన్ల సాల్ట్ను కూడా వేసుకుని నీటిని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో నానబెట్టి పెట్టుకున్న పన్నీర్ను గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు కడిగి నానబెట్టుకున్న 1/2 కిలో బాస్మతి రైస్ని దీనిలో వేసుకుని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపుగా 50 ml పాలుని తీసుకొని దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. రైస్ 60% కుక్ అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. మనం గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్న పన్నీర్పై ఒక లేయర్లా వేసుకోవాలి. తరువాత దీనిపై 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్గా వేసుకోవాలి. మనం కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా లేయర్స్ వేసుకున్నప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలాని వేసుకుంటే మనకి బాగా స్పైసీగా వస్తుంది. తర్వాత దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా నెయ్యి వేయవలసిన అవసరం ఉండదు. ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని దీనిపైన లేయర్లా వేసుకోవాలి. ఇలా లాస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత దీనిపై కొద్దిగా బిర్యానీ మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. తర్వాత మనం పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా దీనిపైన వేసుకోవాలి. కుంకుమ పువ్వు మీకు అవైలబిలిటీ లేకపోతే మనం బిర్యానీ ఉడికించేటప్పుడు వాటర్ ఉంది కదా, అది 2 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకుని దాన్ని కూడా పోసుకోవచ్చు. ఈ బిర్యానీని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక పాన్ని పెట్టుకుని పాన్ బాగా హీట్ అయిన తర్వాత మరొక 6-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. పాన్ పెట్టుకోకుండా కుక్ చేసుకున్నట్లయితే 8-9 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే మనకి బిర్యానీ అడుగు అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10-15 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ పన్నీర్ దమ్ బిర్యానీ. బిర్యానీ చేయడం చాలా సులువండి.
మనం చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వీడియో చూస్తూ ఎంత టైం కుక్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.